అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ 2022లో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్ళింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టడంతో గాయాలై దుర్మరణం చెందారు. పరిమళ మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సూర్య గణేష్ స్వీట్స్ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. ఆయనకు 3 కుమార్తెలు, 2వ కుమార్తె పరిమళ. బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్ళింది. తాను అక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేది. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వందన అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తమకు భరోసా ఇచ్చారని వందన తండ్రి గణేష్ తెలిపారు. మా పాప ఒక్కళ్ళని కూడా వదలదండి. రోజు అందరికీ ఫోన్లు చేసి అందరు ఎట్లా ఉన్నారు ఏంటి అని వివరాలు కనుక్కుంటూ ఉంటుంది. ఏ టైం అయినా ఏది అవసరం వచ్చినా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాము. తనకి ఏమొచ్చినా సపోర్ట్గా ఉంటూ ఉంటాము. అంతా బాగా కలుపుకొలతనంగా అందరితో, మాతోనే అసలు రిలేటివ్ సర్కిల్లో కానీ అందరూ కలవరిస్తారు తనని. అందరూతో బాగా ఇదిగా ఉంటుంది. అక్కడ కూడా అంతా ఫ్రెండ్ సర్కిల్ కానీ అందరితో బాగా కలుపుకొలతనంగా ఉంటుంది. అంటే అక్కడ ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, పూర్తి సమాచారం ఏంటి? అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెనాలికి చెందిన పరిమళ అనే యువతి మృతి చెందింది. అయితే తెనాలికి చెందిన పరిమళ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళారు. అక్కడ టెన్నెసీ రాష్ట్రంలో చదువుతూ ఉన్నారు. వైపు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కారులో వెళ్తుండగా ఒక్కసారిగా కారులో ట్రక్ ఢీకొంది. ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆమె మృతి చెందింది. అయితే దీంతో పూర్తిగా తెనాలిలో విషాద ఛాయల్లో అనుకున్నాయి. అయితే మృతదేహాన్ని తెనాలి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. పూర్తిగా తమ కుటుంబంలో విషాదం నెలకొందని కూడా మృతులని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్ళింది. రోజు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ లోపే కారుని ట్రక్ ఢీకొనడంతో తమ కుమార్తె చనిపోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.